ఉద్యోగం ఇచ్చిర్రా? అధికారం రాగానే నీ అబ్బాయి జాగిరనట్టుగా మీ నాయనకు పదవి, నీకు పదవి, బావకు పదవి, చెల్లెకు పదవి, సవి తల్లికి పదవి, అడ్డగోలుకు పదవులు ఉంచుకున్న మీరు, ఈ రాష్ట్రాన్ని యథేచ్ఛగా దోపిడీ చేసిన మీరు ప్రజలు మర్చిపోలే. ఇంకా మీరు చేసిన దోపిడీ మర్చిపోలే, మీరు అమ్మిన మద్యాన్ని మర్చిపోలే, మీరు కాజేసిన భూముల్ని మర్చిపోలే, మీరు నిరుద్యోగుల యొక్క ప్రాణాలు పొట్టను పెట్టుకున్న సంగతి మర్చిపోలే, ఆఖరికి ఇంటర్మీడియట్ పేపర్ కూడా లీకేజ్ చేసి సొమ్ము చేసుకున్న వైనాన్ని కూడా మర్చిపోలే. ఎంత సాహసం నీకు? రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు. మీ నాయన కాదా దళితుడిని ముఖ్యమంత్రి చేయకుండా తల నరుక్కుంటా అన్నాడు? 10 ఏళ్ళు తల లేకుండా ఉన్నాడా మీ నాయన? ఎవరిదే తల? దళితుని తల, ఒక వెలమదొర తల? తల నరుక్కుంటాను సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించినప్పుడు దానికి జవాబు చెప్పు. వాళ్ళ దళితుల్ని మోసం చేశారు మీరు 10 ఏళ్ళు. దళిత ముఖ్యమంత్రి అని పదే పదే చెప్పి మీరు ముఖ్యమంత్రి కూర్చున్నారు. దళితులకు భూములు ఇస్తామని మోసం చేసినారు, దళిత బంధిస్తాన్ని మోసం చేసినారు, బీసీ బంధిస్తాన్ని మోసం చేసినారు. మీరు మోసం చేయని వర్గం అంటూ లేదు తెలంగాణలో. ఇవాళ మీరు మోసాల గురించి మాట్లాడతారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్నో చరిత్రాత్మక మలుపులకి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని మొన్న మన్మోహన్ సింగ్ వరకు ఎన్నో చరిత్రాత్మక బిల్లులు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయాల వల్ల ఒక బంగ్లాదేశ్ అనే కొత్త దేశం రావడమే కాకుండా ఆనాడు బ్యాంకుల జాతీయకరణ కానీ, రాజాభరణుల రద్దు కానీ, సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములు పంచడం కానీ ఎన్నో చరిత్రాత్మక కార్యక్రమాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత, కనీస స్తోమత మీకు లేదనే మాట గుర్తుపెట్టుకోవాల్సిన మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం మర్చిపోలే. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలించిన తీరు, మీరు ఏలిన పోలీసు రాజ్యం, నేరేళ్లలో మీరు తొక్కించినటువంటి శవాలు ఇప్పటికి కూడా స్మరిస్తూనే ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు ఇసుక దందా కొరకు నేరెల్లో దళిత యువకుల్ని చంపిన తీరు మర్చిపోలే. మీ అవసరాల కోసం రాజకీయ నాయకుల్ని గృహబంధం చేసిన తీరు మర్చిపోలే. ప్రజలకు అన్నీ గుర్తుండే 2023 ఎన్నికల్లో మీకు ఇంటికి పంపించినారు. పార్లమెంట్ ఎన్నిక 0 సీట్లు ఇచ్చినా ఇంకా సిగ్గు లేకుండా రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం నైతిక హక్కు ఉంది? నేను ఇవాళ ఈయన భాష మాట్లాడుతుంటే అనుమానం వస్తూ ఉంది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఈయనకు వైట్ ఛాలెంజ్ ఇస్తున్నారు. నాకు ఇప్పుడు మళ్ళీ అనుమానం వస్తూ ఉంది. మాదక ద్రవ్యాల ప్రభావం వల్ల ఈ రకంగా మాట్లాడుతున్నారేమో, ఆ మాదక ద్రవ్యాల ప్రభావం ఈయన్ని అట్లా మాట్లాడిస్తుందేమో. ఒక్కసారి మానసిక వైద్యులకి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి కక్ష